నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇటుక రద్దు దిబ్బలు తొలగింపు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మాతృశ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రత్నాలయం దేవాలయం చోరీలో 3 అరెస్ట్. కరీంనగర్ జిల్లా ఘర్షకుర్తి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో మౌలిక వసతులు కరువు. గొల్ల కురుములకు రాజకీయ అవకాశాలు, బడ్జెట్లో ఆర్థిక కేటాయింపులు కానీ చేయకుండా నిర్లక్ష్యం. నేత కార్మికులు రిలే నిరాహార దీక్ష, తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు జీవన ఉపాధి కల్పించాలి. ఆశా వర్కర్ల ఆందోళన, కాంగ్రెస్ హామీలను అమలు చేయాలని డిమాండ్. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇటుక రద్దు దిబ్బలు తొలగింపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గర్ల్స్ హై స్కూల్ కి ఆనుకొని ఉన్న సీసీ రోడ్డుకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఇటుక బూడిద రద్దుతో రోడ్ ఇరువైపులా రోడ్డు మార్జిన్ కప్పబడి ఇరుకుగా ఉందని, దానికి ఆనుకొని గర్ల్స్ హై స్కూల్ ప్రియదర్శిని కాన్వెంట్ ఉండడంతో వర్షాల కారణంగా స్కూల్ కి వెళ్లే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, బురదతో జారిపడి అవస్థలు పడుతున్నారని విషయం సదరు కొత్తపేట పంచాయతీ సెక్రటరీ రామన్ దృష్టికి తీసుకురాగా ఈ రోజు జేసీపీ సహాయంతో పంచాయతీ సూపర్వైజర్ రామకృష్ణ దగ్గరుండి ఆ మట్టిని తొలగించి ట్రాక్టర్ సహాయంతో బయటకు తరలించారు. Fall on the fall and fall. జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రకాల వేషధారులతో గ్రామ వీధుల్లో అమ్మవారిని ఊరేగింపుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రత్నాలయం దేవాలయంలో జరిగిన చోరీ కేసు వారం రోజుల్లో పోలీసులు ఛేదించారు. మంగళవారం షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. షామీర్పేట్ మండలం ఆలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయం దేవాలయంలో ఈ నెల 24న గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకి పాల్పడ్డారని దేవాలయ చైర్మన్ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నోటోరియస్ టెంపుల్ అఫెన్స్ సంబంధించిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మేడ్చల్ సిసిఎస్, షామీర్పేట లోకల్ పోలీసు, ఎస్ఓటి వాళ్ళు కూడా ముగ్గురు జాయింట్గా ఈ యొక్క గ్యాంగ్ను పట్టుకోవడంలో వాళ్ళు టీమ్గా పనిచేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ నెల 23, 24 ఇంటర్వ్యూనింగ్ నైట్లో మనకి షామీర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి అలియాబాద్ చౌరస్తా దగ్గర రత్నాలయంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఆ రోజు 24వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ షామీర్పేట సిఐ, డిఐ పేట్ బషీరాబాద్ నరసింహరాజు, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక 400 సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది. 1 by 1 చూసుకుంటూ పోతే లాస్ట్కి మనం ఆ నేరం ఎవరు చేశారు అనేది వాళ్ళు పసిగట్టి నిన్నటి రోజున వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చూస్తే మనకి నీలాపు నీలయ్య అలియాస్ అనిల్, ఇతను 24 సంవత్సరాలు, స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఇతను కండ్లకోయలో ఉంటున్నాడు. గుండ్ల పోచంపల్లి మండలము కండ్లకోయలో నివాసం ఉంటున్నాడు. ఏటు చింతాడ శ్రీను, 22 years, ఇతను క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాడు. మేడ్చల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటున్నాడు ఇతను. థర్డ్ పర్సను మహమ్మద్ అస్లాం అలీ, ఇతను రిసీవరు. A1, A2 మాత్రం ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది. తీసుకుపోయి ఈ యొక్క దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఈ మహమ్మద్ అస్లాంకి ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొక షరీఫ్ అనేటువంటి వ్యక్తిని, ముషీరాబాద్ వ్యక్తిని పరారిలో ఉన్నాడు. అతను కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. దీంతో పాటు ఈ యొక్క రత్నాలయం టెంపుల్ అఫెన్స్తో పాటుగా దాదాపు 13 దొంగతనాలు వీళ్ళు చేయడం జరిగింది. ఈ 13 దొంగతనాలు కూడా ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది. అయితే మనకి టోటల్ ప్రాపర్టీ, ఆ రోజు టెంపుల్లో పోయినటువంటి టోటల్ ప్రాపర్టీ మీ అందరూ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. గోల్డ్ లాకెట్ లక్ష్మీ అమ్మవారిది, అదేవిధంగా వెండి మంగళసూత్రాలు, వెండి ఖడ్గము, షడగోపము, వెండి దండకము, వెండి కిరీటాలు, వెండి వడ్డానము, వెండి నాగపడిగే, అదేవిధంగా పంచలోహ విగ్రహాలు 5, ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రిమైనింగ్ ప్రాపర్టీ రికవర్ చేయాల్సి ఉంది. వీళ్ళతో పాటు క్యాష్ కూడా ఒక 80,000 క్యాష్, 4 సెల్ ఫోన్లు, 2 హోండా యాక్టివా స్కూటీస్, నేరంలో పాల్గొన్నటువంటి వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆశా వర్కర్ల ఆందోళన, కాంగ్రెస్ హామీలను అమలు చేయాలని డిమాండ్. హైదరాబాద్ కోటిలో వైద్య ఆరోగ్య శాఖ కమిషన్ కార్యాలయం ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆందోళన. ఆశా వర్కర్లకు 18,000 వేతనం ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్స్.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల గర్షకుర్తి గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు సరిగ్గా లేవని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక జిల్లా స్థాయిలో ఎంతో పేరుగాంచిన గర్షకుర్తి పాఠశాలలో ఇలా మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడం చాలా బాధాకరమని తెలుపుతూ నీటి కొరతను మరియు మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. కొడాలి సుధాకర్. మా ఇద్దరు అమ్మాయిలు ఇదే స్కూల్లో, ఒకరు 10th ఒకరు 7th చదువుతున్నారు. ఇక్కడున్న ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం అంటే బాత్రూమ్స్. ఇందులో అమ్మాయిలు ఎక్కువ చదువుతున్నారు. అమ్మాయిలకు బాత్రూమ్ లేక, సరైన వ్యవస్థ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే బాత్రూమ్ వెళ్ళడానికి ఇంటి దగ్గర వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది. ఆర్థిక పరిస్థితులు తట్టుకొని ఇక్కడ మరీ చదువుతున్నారంటే ఈ స్కూలుకు ఘనమైన చరిత్ర ఉన్నది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేకనే ఇక్కడి స్కూల్లో చదువుతున్నారు. అలాంటి స్కూల్ ఇప్పటివరకు ఈ స్కూల్ చాలా ఘనమైన చరిత్ర ఉన్నది. చాలామంది విదేశాలలో ఉన్నారు. కానీ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే బాత్రూమ్స్. ఆ బాత్రూమ్స్ మరి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారులు వచ్చినా కానీ ఇంతవరకు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ మరి అధికారుల వైఫల్యమా లేదంటే ప్రభుత్వం వైఫల్యమా అర్థం కావట్లేదు. దీన్ని గమనించి ఈ యొక్క బాత్రూమ్ల సమస్యను తీర్చాలని నా యొక్క మనవి. ఇది గర్షకుర్తి గ్రామానికి ఈ గంగారం మండలంలోనే చాలా హైయెస్ట్ అంటే బిగ్గెస్ట్ స్కూల్. ఇందులో చాలా మంది విద్యార్థులు యుఎస్లో, ఆస్ట్రేలియాలో కూడా స్థిరపడి ఉన్నారు. కానీ ఈ సమస్యను ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి దీని యొక్క ఈ పరిష్కారాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తారని అనుకుంటున్నాను. రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల కురుములకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గొర్రెల కాపరులు సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధార భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు మేము నిరంతరం కొట్టడాల్సి వస్తుంది. దీని పరిష్కారం కోసము ఏంటంటే రాగి, తుమ్మ చెట్లకు సంబంధించి అంటే జీవాల మీదకు ప్రతి గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని కనీసం 20 ఎకరాలు తగ్గకుండా భూమి మేతకు ఇవ్వాలని, అంటే రాగి తుమ్మలో ఉన్న అది పూర్తిగా గొర్రెల కాపలకి వాటి రైట్స్ ఉండేదిగా.
బహుశా కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద సంపన్న వర్గాలకు ఉపయోగపడే జీవోలు కొనసాగిస్తున్నారు కానీ ఇప్పుడు అవి బహుశా నెట్లో కూడా దొరుకుతున్నారు. అయినా గత తెలంగాణ గొర్లకాపురం నుంచి గొర్రెలో కుర్మలో ఒక మంత్రి ఉండేవాడు, కేబినెట్ మంత్రి ఉండేవాడు. వేదికగా కాంగ్రెస్ సర్కార్ కి, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కి గొర్రెల కుర్మల పక్షాన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి శుష్క వాగ్దానాలని ఎన్నికల తర్వాత ప్రకటించినటువంటి కేబినెట్ లో గాని, బడ్జెట్ లో గాని, నామినేటెడ్ కార్పొరేట్ పదవుల్లో గాని గొర్రెల కుర్మలకు మొండి చేయి చూపినటువంటి కాంగ్రెస్ సర్కార్ ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ చెప్పినటువంటి జిత్రే ఆబాది ఉత్రే భాగీదారి అనే నినాదాన్ని తుంగలో దొక్కి మాకు మొండి చేయి చూపెట్టి మమ్మల్ని ఎండబెడుతున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని కేబినెట్ లో గొర్రెల కుర్మలకు అవకాశం కల్పించాలని, కార్పొరేటర్ నామినేటెడ్ పదవులలో విధిగా జనాభా సంఖ్య ప్రకారం 10 కార్పొరేట్ పదవులన్న మినిమం గొర్రెల కుర్మలకు ఇచ్చి 10,000 కోట్ల బడ్జెట్ తో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న మీ నినాదాన్ని విధానంగా మార్చుకొని అమలు చేయాలని, అదేవిధంగా జీవాల మేతకు, షెడ్లకు, మార్కెటింగ్ సదుపాయాలకు, జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, త్వరలో ప్రకటించబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పోతామన్న మీ డిక్లరేషన్ ని విధిగా అమలు చేయాలని, లేని ఎడల పల్లెన గొర్రెల కాపర్ల మందల దగ్గరికి వెళ్లి మందపాట కార్యక్రమం పేరుతో మీ నిర్లక్ష్యపూరిత వివక్షాపూరిత వైఖరిని ఎండగడుతూ ఆగస్టు 15 లోపు మీరు స్పందించినట్టయితే, అంటే కేబినెట్ లో గొర్రెల కుర్మలకు అవకాశం కల్పించకపోయినా, బడ్జెట్ లో గాని ఈ గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి ప్రత్యేక స్కీమ్ లో 2 లక్షల నగదు బదిలీ చేయకపోయినా, జీవాల మేతకు, వైద్యానికి, షెడ్లకు, మార్కెటింగ్ సదుపాయాలకు, ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించకపోయినా ఈ మందబాట కార్యక్రమం పేరుతో పల్లెన గొర్రెల కుర్మలకి మీ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆగస్టు 15 తర్వాత హైదరాబాద్ లో జనజాతరని, గొర్రెల కాపర్ల జనజాతరని హైదరాబాద్ లో ఏర్పాటు చేసి మీ ఆధిపత్యం 4% కూడా లేనటువంటి ఆధిపత్య కులాలకి 40% పదవులు ఇచ్చినటువంటి మీ సామాజిక దురన్యాయాన్ని కూడా ఎండగడతామని హెచ్చరిస్తున్నాం. పోచమల్లి శ్రీహరి యాదవ్, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో నేతన్నలు రిలే నిరాహార దీక్ష 6వ రోజుకు చేరుకుంది. గర్షకుర్తి గ్రామంలో ఎక్కువ నేత కార్మికులు సంచాలు నడుపుతూ జీవనోపాధి పొందుతూ కుల వృత్తి నమ్ముకుని జీవిస్తారు. మేము బతుకు జీవనం సాగించినాం. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు వచ్చిర్రో ఆయన వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలని ఇచ్చి మాకు ఇక్కడ పని కల్పించిండు. ఊరి లోపల ఉండి ఓ 7 సంవత్సరాలు మేము పని చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు అవి ఆర్డర్లు ఇస్తాము అది అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రట. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటుర్రంటే మేనిఫెస్టోల్లో పెట్టినవి అవి మర్చిపోయారు. సరే మర్చిపోర్రి, మాకు ఫ్రీగా ఏమి ఇవ్వకుర్రి, పని చేసిన కాడికే ఇయ్యర్రి. ఏవైతే పైసలు రోజు 500 రూపాయల పని కల్పించే రకంగా పని ఇయ్యర్రి. ఉచితాలు మాకు వద్దు, ఉచితంగా ఇవ్వని మేమేమో అంటలేము. గవర్నమెంట్ బ్యాంకులలో లోన్లు తీసుకొని మాకు 2 లక్షలు మాఫీ చేస్తాము ఆగస్టు లోపల అని మేము అడుగుతలేము. బ్యాంకులలో లోన్లు మాఫీ చేయకు, పైసలు వసూలు చేయి, ముక్కు వెండి వసూలు చేయి. ఇప్పుడు బస్సులలో ఫ్రీ అంటున్నావు, ఎక్కడికి వెళ్ళి తెస్తావా నువ్వు? పెట్రోల్ ఎక్కడికి వెళ్ళి తెస్తావా? ఎవరు ఇస్తారా పెట్రోల్కు? అవన్నీ మళ్ళా వెనుక మా మీదనే రుద్దడం కొరకే కదా నువ్వు చేసేటి అన్నీ. అవన్నీ కాకుండా పని కల్పించు, ప్రతి ఒక్కరికి పని కల్పించి పైసలు వసూలు చేయి. అట్టిగా ఇట్లా ఫ్రీగా ఇస్తా నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావు. అవన్నీ ఏమన్నా అవి ఎక్కడి అయినా మాయే డబ్బులు. ఏ రకంగానో మా మీదనే రుద్దుతావు అవన్నీ. ఆ పైసలన్నీ మాయే, నువ్వేం మీ ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేవు. కానీ ఆ పైసలు మాకు పని కల్పించే రకంగా పని కల్పించి మా దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేసి మమ్మల్ని మీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేయి. అడుక్కు దొక్కకు. ప్రతి ఒక్క పని లోపల ప్రతి ఒక్క వ్యక్తికి పని కల్పించే విధంగా పని ఏదో ఒకటి సోమరిపోతులని చేయకు. ఇక నీకు ఇస్తున్నా తీసుకొని బతుకు. మాకు ఏదో రకంగా ఈ రిలే నిరాహార దీక్ష పట్టినాం కాబట్టి ఇక్కడ మాకు ఏదో ఒక పని కల్పించి తక్షణమే దీనికి మమ్మల్ని ఆదుకోర్రి. తన్నకు